హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి తక్కువ కాంపిటీషన్ ఉండి మోర్ దెన్ ఇక్కడ మనకి కొన్ని కమాండింగ్ సెంటర్స్ అండ్ ఆఫీసెస్ అనేవి ఉంటాయి ఎయిర్ ఫోర్స్ సంబంధించి. ఇక్కడ మనకి 10 రకాల ఆఫీసెస్ అండ్ కమాండింగ్ స్టేషన్స్ అనేవి ఉన్నాయి. వీటిలో మీకు కనుక క్వాలిఫికేషన్ అయిన ఉంటే మీరు పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ 10 కమాండింగ్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్సో కాంపిటీషన్ కూడా మనకు తక్కువ ఉంటుంది. 1:5 కానీ 1:7 కానీ ఎగ్జామినేషన్కి పిలవడం అనేది జరుగుతుంది. సో ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చి మనకి ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ కుక్ ఆర్డినరీ గ్రేడ్ ఒక వేకెన్సీ ఉంది, మెస్ స్టాఫ్ ఒకటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ వేకెన్సీస్ అన్ని న్యూఢిల్లీ అలాంటి ఏరియాలో ఉన్నాయి కదా, మరి మా ప్రాంతంలో లేవా అని మీకు ఒక డౌట్ అనేది ఉండొచ్చు. మీ ప్రాంతంలో ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్లు లేవు, కానీ ఒకవేళ కానీ మీరు ఈ జాబ్స్ సెలెక్ట్ అయితే అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో, లేదా ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ కానీ ఎయిర్ ఫోర్స్ ఆఫీసెస్ కానీ ఏవైతే ఉంటాయో అక్కడికి మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, ఇక చూసుకుంటే మనకి ప్రెసిడెంట్ సెంట్రల్ ఎయిర్మెన్ సెలక్షన్ బోర్డుకు సంబంధించి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ టైపిస్ట్ ఒకటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ సంబంధించి MTS ఒకటి, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఒక వేకెన్సీ ఉంది. అలాగే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ సంబంధించి కుక్ ఆర్డినరీ గ్రేడ్ ఒకటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒకటి, మెస్ స్టాఫ్ ఒక వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ ద ప్రెసిడింగ్ ఆఫీసర్ సివిలియన్ రిక్రూట్మెంట్ బోర్డు ఇదైతే ఉందో, ఈ సివిలియన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేస్తుంది, ఈ సివిలియన్ వేకెన్సీస్ని ఫిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటిఫికేషన్ వీళ్ళే రిలీజ్ చేస్తారు, ఈ వేకెన్సీస్ని వీళ్ళే ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే ఒక ఆఫీస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ APPSC కానీ TSPSC కానీ UPSC కానీ ఆఫీసెస్ ఎలా ఉన్నాయో, ఈ సివిలియన్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది IAFకి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. హిందీ టైపిస్ట్ ఒకటి ఉంది, MTS 4 ఉన్నాయి, హౌస్ కీపింగ్ స్టాఫ్ 4 ఉన్నాయి. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ అకౌంట్స్ ఆఫీస్ సంబంధించి LDCలు 9 ఉన్నాయి. అంటే లోయర్ డివిజన్ క్లర్క్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక వేకెన్సీ ఉంది. హౌస్ కీపింగ్ స్టాఫ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ 6 ఎయిర్ ఫోర్స్ లైసెన్స్ యూనిట్కి సంబంధించి MTS ఒక వేకెన్సీ ఉంది. అలాగే కమాండింగ్ ఆఫీసర్ 2 ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ద స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సంబంధించి హిందీ టైపిస్ట్ ఒకటి, స్టోర్ కీపర్ ఒకటి, కార్పెంటర్ ఒకటి, పెయింటర్ ఒకటి అండ్ మెస్ స్టాఫ్ ఒక వేకెన్సీ ఉంది. అలాగే ద ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రేస్ కోర్స్ న్యూఢిల్లీకి సంబంధించి లోయర్ డివిజన్ క్లర్క్ ఒక వేకెన్సీ, స్టోర్ కీపర్ 2 వేకెన్సీస్, సూపరింటెండెంట్ స్టోర్స్కి సంబంధించి 15, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 3, కుక్ ఆర్డినరీ గ్రేడ్ 3, కార్పెంటర్ స్కిల్డ్ 2, హౌస్ కీపింగ్ స్టాఫ్ 6, మెస్ స్టాఫ్ 6, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఏజ్లోనే మంచి జాబ్స్ అనేవి మీరు సాధించే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ ఏజ్లోనే మీకు జాబ్ కన్నా పొందగలిగితే ఫ్యూచర్లో ప్రమోషన్స్కి కన్నా మీకు చాలా బెనిఫిట్ అనేది అవడం జరుగుతుంది. ఇక ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 3 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి SC ST క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి UR కేటగిరీ వాళ్ళు అయితే 40 సంవత్సరాల వరకు, OBC వాళ్ళు అయితే 43, SC ST అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే సూపరింటెండెంట్ స్టోర్స్కి సంబంధించి మనకి లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్ అనేది ఉండాలండి. అండ్ డిజైరబుల్ అంటే ఈ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంట్స్ అనేది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. అయితే గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ LDC ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 words per minute టైపింగ్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఈ టైపింగ్ రాకపోయినా కూడా జస్ట్ మీరు
ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా అప్లై చేసుకోండి, అప్లికేషన్ పెట్టుకోండి. వన్స్ మీకు స్కిల్ ఎగ్జామినేషన్ సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లో మనకి ఈ ట్రేడ్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి దానికి మనకి 1 year పడుతుందో 6 months పడుతుందో టైం తెలియదు కాబట్టి సో ఆలోపు మీరు ఈజీగా మనకి టైపింగ్ 35 words per minute అనేది మీరు 30 days లేదా 1 month ప్రాక్టీస్ చేసినా కూడా ఈజీగా వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీకు టైపింగ్ రాకపోయినా కూడా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎల్డీసీకి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హిందీ టైపిస్ట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే హిందీ టైపింగ్ 30 words per minute కంప్యూటర్లో వచ్చి ఉండాలి. నెక్స్ట్ స్టోర్ కీపర్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్గా హ్యాండ్లింగ్ స్టోర్స్ అండ్ కీపింగ్ అకౌంట్స్ అనేది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. నెక్స్ట్ సివిల్ ఇన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్కి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ వెహికల్స్కి పాస్ అయి ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ మోటార్ మెకానిజం అనేది తెలిసి ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్ మోటార్ వెహికల్స్లో అడగడం జరిగింది. ఇక కుక్ ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. అలాగే సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇన్ క్యాటరింగ్ చేసిన వాళ్ళు కుక్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1 year ఎక్స్పీరియన్స్ అనేది రెస్పెక్టివ్ ట్రేడ్ అంటే కుక్ ట్రేడ్లో 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. నెక్స్ట్ పెయింటర్ స్కిల్డ్ విషయానికి వస్తే 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. ఐటీఐ ఇన్ పెయింటర్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ కార్పెంటర్కి కూడా సేమ్ 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఐటీఐ ఇండస్ట్రియల్ ఏదైతే ఐటీఐ అనేది మనకి ట్రేడ్ కార్పెంటర్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. హౌస్ కీపింగ్ స్టాఫ్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కానీ అడగలేదు. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. హౌస్ కీపింగ్ స్టాఫ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మెస్ స్టాఫ్ సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. 1 year డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా మనకి వెయిటర్ లేదా వాషర్గా 1 year డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మెస్ స్టాఫ్కి అడిగారు. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. 1 year ఎక్స్పీరియన్స్ అనేది మనకి వాచ్మెన్ లేదా లాస్కర్ లేదా జెస్టర్నర్ ఆపరేటర్ లేదా గార్డనర్గా డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఎంటీఎస్కి అడగడం జరిగింది. ఇక ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మనకి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎగ్జామినేషన్లో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్, వార్డు సహాయిక, లాండ్రీమెన్, మెస్ స్టాఫ్, వాల్కనైజర్ ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అనేవి మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి. మిగిలిన అన్ని పోస్టులకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి ట్రేడ్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది. అండ్ మొత్తం వెయిటేజ్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ద రిక్వెస్టెడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బి రిస్ట్రిక్టెడ్ టు 10 times ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే, వేకెన్సీస్ సంబంధించి 10 times మాత్రమే, ఒక పోస్టుకి 10 మందిని మాత్రమే స్కిల్ టెస్ట్కి కానీ ఫిజికల్ టెస్ట్కి కానీ ప్రాక్టికల్ టెస్ట్కి కానీ పిలవడం జరుగుతుంది అని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. 100% వెయిటేజ్ అనేది రిటన్ టెస్ట్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టికల్, ఫిజికల్, స్కిల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటాయి. మీకు ఫైనల్ సెలెక్షన్ అంతా కూడా రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లాస్ట్ డేట్లోపు అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి 30 రోజుల్లోపు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి 30 రోజుల్లోపు అప్లై చేయాలంటున్నారు. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ చేశారంటే 24 జూలై రిలీజ్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి 30 రోజుల్లోపు ఎప్పుడు వస్తుందని చూసుకొని మీరు ముందే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు కనుక అప్లై చేయాలనుకుంటే మీరు ఒక్క పోస్ట్ కాకపోతే మీకు ఎన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటుందో అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సపరేట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా ఒకే రోజు అన్నిటికీ కూడా ఎగ్జామినేషన్స్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వీటిని పరిగణలో ఉంచుకొని మీరు అప్లై చేసుకోండి అని మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ ప్రొఫార్మా ఏదైతే ఉందో దీన్ని సేమ్ ఇలాగే మీరు టైప్ చేసుకొని ప్రింట్ తీసుకున్న తర్వాత దీన్ని ఫిలప్ చేసి అడ్రస్లు ఏవైతే ఉన్నాయో మనకి రెస్పెక్టివ్ అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి మొత్తం 10 పోస్టల్ అడ్రస్లు అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో మీకు ఏ పోస్టులకు అయితే సూటబుల్ అవుతారో మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ 10th కాలం ఏదైతే ఉందో ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, రేస్ కోర్స్, న్యూఢిల్లీ ఇదే అడ్రస్ 110003 ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. దీనిలో ఉన్న పోస్టులకు ఏదైనా మీరు అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసేటప్పుడు ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీ కేటగిరీ ఏంటి అనేది ఎన్వలప్ పైన తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.